జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అవును, నువ్వొక్కదానివే వచ్చా? తమేంటెక్కడా? ఆ, అత్తయ్య ఎవరో చంచలమ్మ కొడుకంట. మిలిటరీలో సెలెక్ట్ అయ్యాడంట. అతనికి ఏదో సంతకం కావాలంటే అత్తయ్య ఆవిడతో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. ఎవరు? చెంచలమ్మ కొడుకా? వాడొట్టి గాలోడైతే వాడు మిలిటరీ పరీక్ష రాయడం ఏంటి, సెలెక్ట్ అవడం ఏంటి? అవునవును, వాడొట్టి తిరుగుబోతు సచ్చినోడు. ఊళ్ళో వాడిని తిట్టనోళ్ళంటూ ఎవరూ ఉండరు. అలాంటోడు మిలిటరీకి ఎప్పుడు పోయాడు, ఎప్పుడు సెలెక్ట్ అయ్యాడు? ఇదిగో మా వాడు కష్టపడి మిలిటరీలో సెలెక్ట్ అయ్యాడు. ఎంత కష్టపడి సెలెక్ట్ అయినా కూడా లోకల్ పోలీస్ ఆఫీసర్ సంతకం కావాలంట. మీ అబ్బాయి పెద్ద పోలీస్ ఆఫీసర్ కదా, నీ కొడుకుతో సంతకం పెట్టిస్తావని నీ దగ్గరికే బయలుదేరాం. పోలీస్ స్టేషన్లో సంతకానికి రికమెండేషన్తో పని ఉంది. మీరే నేరుగా స్టేషన్కి వెళ్ళినా సంతకం పెడతారు కదా. మరి అలాంటి వాడికి సంతకం కావాలంటే దమయంతి వెళ్ళడం ఏంటమ్మా? నీ పేరు చెప్పు. రాజు. మీ నాన్నగారి పేరు? సూరయ్య. మీ అడ్రస్? కృష్ణనగర్ ఏ బ్లాక్. రండి. నమస్తే అమ్మా. ఆహా, ఏంటమ్మా మీరొచ్చారు? మా అబ్బాయి లేడా? సార్ లోపల ఉన్నారమ్మా, మీరు కూర్చోండి. సీను సార్. మేడం గారికి కూల్ డ్రింక్ తీసుకురాపో. అలాగే సార్. ఇప్పుడు అవేమి వద్దులే బాబు, మా వాళ్ళకేదో చిన్న సాయం కావాలంటేనో తీసుకొచ్చాను. అలాగా, మీరు చెప్తే సార్ చేయకుండా ఉంటారమ్మా. ఎలాంటి సాయమైనా చేస్తారమ్మా. అందుకే కదా దమయంత మనీ సాయం కోరింది. మీరు అలా కూర్చోండమ్మా, సార్ వచ్చేస్తారు. నా కొడుకు నన్నెప్పుడూ స్టేషన్ దాకా రానివ్వలేదు. ఎలా ఉందా ఏంటా అని చూస్తున్నానంతే. చూడకూడదా ఏంటి? అయ్యో, ఎంత మాటమ్మా, మిమ్మల్ని చూడొద్దంటనా? చూడండి, రండి, మీరు కూర్చోండి. అమ్మ, సార్ వచ్చారు. అమ్మా, నువ్వా? ఉమ్, వచ్చేంతసేపు అయింది? ఏం సుబ్బారావు చెప్పనలేదు? ఇప్పుడే వచ్చారు సార్. కూర్చోమంటే అమ్మగారు కూర్చోలేదు. సర్లే, చెప్పమ్మా, ఏంటిలా వచ్చావు? ఏం లేదురా, ఈమె నాకు బాగా తెలిసినావిడ. వాళ్ళ అబ్బాయి ఏదో మిలిటరీలో సెలెక్ట్ అయ్యాడట. నమస్తే బాబు. దానికి సంబంధించి నీ సంతకం కావాలట. అదెంత పనని నీ దగ్గరికి తీసుకొచ్చాను.
ఇదొక్కతి. ఆ, ఏం చెప్తున్నాను? ఆ, అదేరా, పాపం నువ్వొక్క సంతకం పెడితే వీళ్ళు జీవితాంతం నీ పేరు చెప్పుకొని బతికేస్తారు. అవును సార్. అవునా? సరే అమ్మా. ఏంటిది? ఒక్కసారి ఫోన్ కట్ చేస్తే అర్థం కదా దీనికి. అత్తయ్య, ఏంటి నీకోలా? నేను చెప్పేది ఒకసారి వినండి. ఏయ్, మనిషి ఇంటికొచ్చేదాకా ఆగలేవా నువ్వు? నేనొక ముఖ్యమైన పని మీద బయటకొచ్చున్నాను. చెప్పే కదా వచ్చా నీకు. ఫోన్ చేసి ఎందుకు విసిగిస్తున్నా? నా కొడుకుతో నన్ను ప్రశాంతంగా మాట్లాడుకోనివ్వా? అయ్యో అత్తయ్య, నా మాట పెట్టే ఫోను. అత్తయ్య. ఆఫీసర్కి కాల్ చేస్తాను. కళ్యాణి, ఏంటమ్మా, ఏమైంది? అత్తయ్య నేను చెప్పేది వినకుండా ఫోన్ కట్ చేసింది. ఆఫీసర్ ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తోంది. దాంతో ఎప్పుడు ఉన్న గొడవేగా, నువ్వేం కంగారు పడకు. లేదు నానమ్మ, అక్కడేదో జరుగుతుంది. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఆఫీసర్ మీద ఎవరు ఏదో ప్లాన్ చేశారు. నేను అర్జెంటుగా వెళ్ళాలి. సరే, తోడుగా ఎవరినన్నా తీసుకెళ్ళు. అవసరం లేదు నానమ్మ, నేను వెళ్ళేసి వస్తాను. వస్తానమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.